ద్రౌపది కుక్కలకు శాపం పెట్టింది అని మీకు తెలుసా? ద్రౌపది తన 5 మంది భర్తలతో ఒక ఒప్పందానికి వచ్చింది. నేను కేవలం 1 సంవత్సరం ఒక పాండవునితో మాత్రమే గడుపుతాను. ఈ సంవత్సరంలో నేను మిగతా 4 పాండవులతో శృంగారంలో పాల్గొనను. అలాగే ఈ సంవత్సరం నా అనుమతి లేకుండా నా భవనంలోకి మిగతా 4 పాండవులు రాకూడదు అనే ఒప్పందానికి అందరూ వచ్చారు. ఒక పాండవుడు ద్రౌపదితో ఉన్నప్పుడు ఆమె గది బయట అతని చెప్పులు వదిలేసి లోపలికి వెళ్లేవాడు. ఎందుకంటే ఆ చెప్పులు చూసి మిగతా 4 పాండవులు లోపల వీళ్ళు ఇద్దరు ఏకాంతంగా ఉన్నారు, మేము లోపలికి వెళ్ళకూడదు అని తెలియడానికి ఇలా చేసేవాళ్ళు. ఒక రోజు ఒక రాక్షసుడు ప్రజలను చంపుతుండగా వాళ్ళకి సహాయం చేయడానికి అర్జునుడు వెళ్ళాలి అని అనుకుంటాడు. అతని గాంధీవం ద్రౌపది గదిలో ఉంది. గది దగ్గరికి వెళ్లి అడుగుదాం అని వెళ్ళాడు. అక్కడే ఉన్న కుక్క ఆడుకుంటూ ధర్మరాజు చెప్పులను అక్కడ నుండి తీసుకుని వెళ్లిపోతుంది. బయట చెప్పులు లేవు, లోపల ద్రౌపది ఒక్కటే ఉంది అనుకుని అర్జునుడు లోపలికి వెళ్ళగా వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళని భంగం కలిగిస్తాడు. దీని వల్ల అర్జునుడు బాధపడి సంవత్సరం వనవాసానికి వెళ్లిపోతాడు. ద్రౌపది కూడా చాలా బాధపడుతుంది. అప్పుడే ఆ కుక్క చెప్పులతో ఆడుకోవడం ద్రౌపది చూసి కోపంతో ఇక నుండి మీకు సిగ్గు మానం లజ్జ లేకుండా ఎక్కడ పడితే అక్కడ శృంగారం చేసుకుంటారు అని కుక్కలకు శపిస్తుంది.